ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరిటెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజధానికి రాజమార్గమైన స్ట్రీట్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ స్టీల్ బ్రిడ్జి 1 స్టీల్ బ్రిడ్జి 2 మధ్యలో ఏదైతే రోడ్డు వర్క్ కొంచెం పెండింగ్ ఉంది కదండి, ఆ వర్క్ ఈరోజు మొత్తం తార్ రోడ్డు మొత్తం కంప్లీట్ చేశారండి. ఆల్రెడీ ఒక లేయర్ కంప్లీట్ చేశారు. ఆ లేయర్ మీద ఫైనల్ లేయర్ ఇదండి. ఈ ఫైనల్ లేయర్ వేసే భాగంలో ఈరోజు ఈ వర్క్స్ అన్నీ కూడా వన్ సైడ్ మొత్తం ఇప్పుడే క్లియర్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. చూడండి, ఆల్రెడీ స్టీల్ బ్రిడ్జి మీద అయితే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి దానికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్, దాని పక్క చుట్టుపక్కల మంచి మంచి మొక్కలు నాటడం కూడా జరిగింది. అలాగే ఈ సెకండ్ మేజర్ బ్రిడ్జి స్టీల్ బ్రిడ్జి వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయండి. ఇంకా అక్కడ కొంచెం లైటింగ్ వర్క్స్ అలాంటి వరకే కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఈ నెల 13వ తారీఖు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించబోతున్నారండి. దాంతోపాటు స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు ప్లస్ ఇదే స్టీల్ బ్రిడ్జి మీద ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు మీద ప్రయాణించి కాన్వాయ్తో రాజధాని చేరుకుంటారండి. అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన క్వార్టర్స్ కూడా వెంటనే ఓపెన్ చేస్తారండి, జిఐడికి అప్పగిస్తారు. చూడండి, ఇదంతా కూడా గత రాత్రి నిన్న నైటు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారండి. నిన్న ఉదయం అంతా కూడా చూడండి, ఒక లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో సెకండ్ లేయర్ ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడే వేసారు. ఈ నైట్కి ఈ మొత్తం లేయర్ కూడా కంప్లీట్ చేస్తారు, అంటే నా లాస్ట్ నైటు. ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో 12వ తేదీ సాయంత్రం వరకు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి 13వ తేదీ ఉదయాన్నే మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుని ప్రారంభించబోతున్నారండి. దానికోసం ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. చూడండి, అదంతా కూడా ఫైనల్ లేయర్ అయిపోయింది. ఇంకా ఏదైతే రైట్ సైడ్ ఒకటి ఉందండి, రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, దాని స్టెప్గా ఆ స్టెప్ దగ్గర మటుకు ఇంకో లేయర్ వర్క్ వస్తుందండి. అది కూడా బహుశా నైట్ వేస్తారు, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇటు సైడ్ కర్బ్ ఒకటి నిర్మించాల్సి ఉందండి, అంటే సైడ్ చిన్న స్మాల్ కూడా ఉంటుంది కదా, అది కూడా రైట్ సైడ్ కూడా నిర్మించాల్సి వస్తుంది. ఇదంతా మనం కనిపించేదంతా కూడా దీని వర్క్స్ ఎలా జరుగుతున్నాయి చూడండి. అన్నీ కూడా స్టీల్ బ్రిడ్జ్ ఆపోజిట్ అంటే ఏదైతే కనిపిస్తుందో దీన్ని విజయగిలాద్రి కొండ అంటారండి, పర్వతం అంటారు. ఈ పైన కొన్ని రకాల దేవుళ్ళకు సంబంధించిన దేవస్థానాలు అక్కడ నిర్మించడం జరిగింది. చూడండి, అదంతా కూడా ఎలా కనిపిస్తుందో చూడండి. మీరు కనిపిస్తున్న ఇది పిక్చర్లో మొత్తం ఇదంతా మొత్తం కూడా ఎస్ ఆకారంలో ఉంటుందండి. కరువు అలా వచ్చింది ఇది, ఎందుకంటే ఇక్కడ పక్కనే ఒక సబ్ స్టేషను, అటు పక్కనే ఒక హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉండటం వల్ల ఈ విధంగా దీన్ని మలుపు తిప్పాల్సి వస్తుందండి. చూడకండి కూడా ఇక్కడ చూడండి, ఆల్రెడీ వన్ సైడు లెఫ్ట్ సైడ్ అంతా ఆల్రెడీ ఒక లేయర్ కంప్లీట్ చేసి దానికి ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా వర్క్స్ ఆల్రెడీ. ఇక్కడ ఇంకో సైడు ఆల్రెడీ కర్పులు కూడా నిర్మించాల్సి ఉందండి. కర్పు నిర్మించి ఇక్కడ ఈ లేయర్ వేసిన తర్వాత మొత్తం కూడా దీనికి సంబంధించిన మార్కింగు మరియు ఈ కరువు తిరిగే పరిస్థితుల్లో ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా దీనికి సంబంధించిన సైన్ బోర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ నిర్మిస్తారండి. చూడండి, ఇదంతా కూడా పక్కన అరటి తోట, ఆ పక్కనేమో ఈ సబ్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ లాంటిది కూడా ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ లాంటిది ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది, చివరి తరకు వచ్చేసింది. మనం ఇంతకుముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అక్కడ చూసాము, అక్కడి నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇది పోతే మన ముఖ్యమంత్రి గారి సభ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ సభ కేవలం మన అమరావతి రాజధాని రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కోసం, వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేశారండి. చిన్నపాటి సభ ఇది. చూడండి, దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మన స్టీల్ బ్రిడ్జి ఏదైతే మొదటిది ఉందో దాని దగ్గర చుట్టుపక్కల మంచి గ్రీనరీని కూడా పెంచారండి. అలాగే స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు ఈ ఫేజ్ 2లో భాగంగా ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జికి ఎదురుగా కొంచెం రోడ్డు వర్క్ పెండింగ్ ఉంది. ఒక 400 మీటర్స్ వరకు ఆ రోడ్డు వర్క్ ఉంది. అది బహుశా ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోతుంది.
చూడండి ఇక్కడ ఈ సభా వేదిక మొత్తం ఏర్పాటు కోసం దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఈ సభా వేదిక ప్లస్ దీనికి సంబంధించిన స్టెప్స్ అన్నీ కూడా వర్కర్స్ ఫాస్ట్గా చేస్తున్నారు. ఇదంతా కూడా రైన్ ప్రూఫ్ వాటర్ షెడ్ అండి. దీనికోసం కింద కూడా ఎటువంటి ఇది కాకుండా కింద గ్రౌండ్ కూడా ఈ విధంగా పై షీట్స్తో చేస్తున్నారు. ఈ గోడౌన్స్ని ఆర్టీసీ గోడౌన్స్ అయితే అంటారండి. ఈ గోడౌన్స్ పాడుపడిపోయినాయి చూడండి. ఇదంతా కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. చూడండి దీనికి సంబంధించిన వర్క్స్ ఎలా ఉండగా ఈ ఆర్టీసీ స్థలాన్ని ఫ్యూచర్లో ప్రభుత్వం వారు ఉపయోగించుకునే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారండి. దీన్ని కూడా చూడండి కూడా ఇదంతా చాలా పెద్ద గోడౌన్ అండి ఇది. ఇక ఇటు సైడ్ వస్తే దీనికి సంబంధించిన సభా ప్రాణాంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాట్లన్నీ చకచక చేస్తున్నారండి. ఇక్కడ దీన్ని మొత్తం నేలంతా లెవెల్ చేసి పైన టెంట్లు లాంటివి కూడా వేస్తున్నారండి. రూఫ్ టాప్ ఏదైతే వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైన్ ప్రూఫ్ షెడ్యూల్ని నిర్మిస్తారండి. ఇక్కడ ఏదైతే ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దానికోసం భారీ ఎత్తున మొక్కల్ని ఇక్కడ నాటుతున్నారండి. ఆల్రెడీ పెద్ద పెద్ద మొక్కల్ని లైవ్లో ఉండే ఏదైతే బతుకున్న చెట్ల ఏర్లతో సహా లారీల మీద తీసుకొచ్చి మిషన్లతో ఇక్కడ ఆల్రెడీ వీటిని పాతి పెట్టారండి, నాటారు. చూడండి ఇదంతా కూడా ఈ మొక్కలన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఈ ఫ్రంట్ సైడ్ వస్తాయండి. దానికి సంబంధించిన పెద్ద పెద్ద మొక్కలు కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల మంచి ఆహ్లాద వాతావరణం ఉండేటట్లుగా తీర్చిదిద్దుతున్నారండి. ఫ్యూచర్లో ఈ స్టీల్ బ్రిడ్జి మంచి ఫోటోషూట్ జరిగేలా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతారు. చూడండి అంటే కూడా పెద్ద పెద్ద భారీ మొక్కలు ఇవన్నీ కూడా గతంలో ఏదైతే మన ఈ పొలాల్లో మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్త దాచి వాటిని ఏడీసీ వారు వాటి సరిగిన సంరక్షణతో వాటిని పెంచి ఈ విధంగా ఎక్కడైతే రాజధానిలో రోడ్ల పక్కన వాటికి అవసరమైందో వాటిని అక్కడ మళ్ళా వాటిని నాటుతున్నారండి. ఇది చూడండి బుడ్డ మిషన్ వెరైటీగా ఉంది. ఇక్కడ ఇది ఒక ట్రాక్టర్ అండి. ట్రాక్టర్ బ్యాక్ సైడు జేసీబీకి సంబంధించిన అది లాంటిది ఒకటి బకెట్ లాంటిది ఉంది. ఫ్రంట్ సైడు లోడర్ లాంటిది ఉంది. చూడండి మొత్తం చాలా చిన్న ట్రాక్టర్ అండి ఇది. నేను ఫస్ట్ టైం చూడటం. మీరు ఏమన్నా ఇది అది వరకు చూసుంటే కామెంట్లో దీని గురించి కొంచెం కామెంట్ చేయండి. దీని ప్రైస్ ఎంతో ఏంటో. ఇకపోతే మనం స్టీల్ బ్రిడ్జి మీదకి వచ్చామండి. స్టీల్ బ్రిడ్జి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఇదంతా కూడా విజయకిలాద్రి కొండ అండి. ఇక్కడ చూడండి ఈ వర్క్స్ అన్నీ మొత్తం పెయింట్ వర్క్స్, జీబ్రా లైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇకపోతే ఈ ఏదైతే ఈ స్లోప్ ఏరియా ఉందో స్టీల్ బ్రిడ్జి పక్కన అక్కడ ఈ గ్రీనరీ కోసం వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారు. వారి ఎత్తున మొక్కల్ని ఇక్కడ నాటి దీన్నంతా కూడా పచ్చదనంతో గ్రీనరీతో చాలా ఆహ్లాదంగా ఉండేటట్లుగా తీర్చిదిద్దుతున్నారండి. ఇకపోతే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటారండి. ఆల్రెడీ ఇది మొన్న చేసిన కార్యక్రమం. మొక్కలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా వాటిని వేళ్లతో సహా తీసుకొచ్చి ఇక్కడ నాటారండి. చూడండి వరద ఎలా వస్తుందో పైనుంచి వాటర్. అన్ని కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు. ఎందుకంటే 13వ తారీఖు దగ్గర పడింది కాబట్టి ఇంకొక రోజు ఉంది కాబట్టి ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఒక స్టెప్లుగా దీన్ని లాంగ్ టైప్లో చేసి ఇదంతా కూడా వర్క్ చేస్తున్నారు. చూడండి ఇదంతా కూడా మొత్తం స్టీల్ బ్రిడ్జ్ మొత్తం రెండు పక్కల పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ దీనికోసం కార్యక్రమాల ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ అధికారులందరూ చేస్తున్నారండి. చూడండి వీళ్ళంతా కూడా ఇక్కడ పెద్ద పెద్ద మొక్కల్ని ఎలా నాటారు. చూడండి ఇక్కడ ఇన్ని కూడా ఇది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ కోసం ఈ భారీ ఎత్తున
ఈ మొక్కల్ని మంచి అందంగా పూల మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో అటు ఉండవల్లి నుంచి ఇటు విజయవాడ వైపు నుంచి 2 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంటుందో వాటి ఎంట్రన్స్లో కూడా చాలా అందంగా ఎంట్రన్స్ ఉండేటట్లుగా ఈ మొక్కల్ని లాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చూడండి, దానికి సంబంధించిన మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉంచారు. దాని వర్క్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ మొత్తం వర్కర్స్ చేస్తున్నారు దగ్గరుండి. రేపు 13వ తారీఖుకి మొత్తం ఇవన్నీ కూడా లోపలే కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి చిన్న ఒక థీమ్ లాంటిది ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడే ఏ ఆకారంలో అమరావతి సింబల్తో కూడిన పైలాన్ ఒకటి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోతున్నారు. ఈ రైట్ సైడ్ చూడండి, ఈ రైట్ సైడ్ కూడా సేమ్ వర్క్స్. ఇందాక లెఫ్ట్ సైడ్ చూసాము మనం. ఈ రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే చాలా మొత్తం ఒక లాన్ లైట్ టైప్లో క్రియేట్ చేసి ఇక్కడ మొక్కల్ని చాలా ఆహ్లాదంగా మంచి ఫీలింగ్ మంచి వైపు వచ్చే విధంగా ఇదంతా కూడా నీట్గా ఏడీసీ అధికారులు ప్లాన్ చేశారండి. అలాగే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి ఈ సిటీ రోడ్డు సంబంధించిన శిలాఫలకాన్ని ఓపెన్ చేయబోతున్నారండి. ఇదంతా కూడా సిటీ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ కావడంతో ఈ విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా వర్క్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అండి విజయవాడకి, మన అమరావతికి. ఇకపోతే ఈ సెకండ్ స్టీల్ బ్రిడ్జ్ అండి. ఇది రైట్ సైడ్ ఉందో రైట్ సైడ్ స్టీల్ బ్రిడ్జి. ఇక్కడ కూడా ఇవన్నీ వర్క్స్ ఈ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఫ్రంట్ ఏదైతే అప్రోచ్ రోడ్ వర్క్ కూడా ఇక్కడ వరకు ఇప్పుడే కంప్లీట్ అయిందండి. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని వర్క్స్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ వర్క్స్ కంప్లీట్ అయ్యాయో ఈ స్టీల్ బ్రిడ్జ్ 1 అంటే బేకింగ్హామ్ కెనాల్ మీద ఏదైతే నిర్మించారో ఆ స్టీల్ బ్రిడ్జ్ కాడ నుంచి సెకండ్ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఈ అప్రోచ్ రోడ్డు దాదాపుగా 230 మీటర్ల వరకు ఉంటుందండి. ఇది మొత్తం ఒక కరువులో ఎస్ ఆకారంలో ఈ రోడ్డు మొత్తం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ ఇప్పుడే కంప్లీట్ అయినాయి. ఇక సెకండ్ లేయర్ ఒకటి కంప్లీట్ ఉందండి, కావాల్సిందండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన దీనికి ఆల్రెడీ రోలింగ్ ఇవన్నీ కూడా వర్క్స్ చేస్తున్నారు. ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. ఏదైతే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు సీడ్ బ్రిడ్జి మీద ప్లస్ రెండో స్టీల్ బ్రిడ్జి వరకు కూడా మధ్యలో చాలా వరకు గ్రీనరీని పెంపించే విధంగా పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా నాటబోతున్నారండి. అలాగే ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జి తర్వాత కూడా ఇంకో 400 మీటర్లు కనెక్షన్ వర్క్ ఈరోజు సాయంత్రానికి కంప్లీట్ అయిపోతాయి. రేపు 13వ తారీఖు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వర్క్స్ పెండింగ్ లేకుండా మొత్తం క్లియర్ చేస్తారండి. చూడండి, ఇక్కడ మొత్తం ఎస్ ఆకారంలో ఈ కర్వ్ ఎలా కనిపిస్తుందో మొత్తం ఇదంతా కూడా ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి. చూడండి, ఇదంతా కూడా ఇది రోలరు, ఈ ఫినిషింగ్ సంబంధించిన మిషనరీ దీన్ని ఇదంతా కూడా చూడండి. ఇంకో సెకండ్ లేయర్ వేయడానికి ఆ రోడ్డు పైన ఇది ఏదైతే ఈ తార్ కెమికల్ లాంటిది ఉందో దాన్ని స్ప్రే చేస్తారు ఆ ట్యాంకర్ ద్వారా. ఇక ప్రధానంగా మనం రెండో స్టీల్ బ్రిడ్జి దగ్గరికి ఇప్పుడు వచ్చామండి. ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని చిన్న వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఆల్రెడీ మధ్యలో ఏదైతే ఈ రెండు మధ్యలో జాయింట్లో వర్క్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేశారండి. చూడండి, ఇక్కడ పైన నుంచి మనం చూస్తే ఎస్ఆర్ ఆకారంలో ఎలా కనిపిస్తుందో చూడండి. ఇదంతా కూడా ఈ విధంగా దీని టర్నింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి దీనికి కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో దీన్నంతా కూడా దీన్ని వర్క్ చేయబోతున్నారండి. చూడండి కూడా ఎలా కనిపిస్తుంది స్లోప్ మొత్తం కనిపిస్తుందంతా మనం చూసింది గతంలో ఈ విజయరాజ ప్రభుత్వం దానికి సంబంధించిన ఇది ఈ స్టీల్ బ్రిడ్జిని చూస్తే చాలా క్లారిటీగా కనిపిస్తుందండి. ఇక్కడ కర్బ్ ఒకటి నిర్మించాల్సి ఉంది, ఇంకంతేనండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి అమరావతి వీడియోతో మరలా కలుద్దాం. జై హింద్, జై అమరావతి.